అల్ఫా సినిమా విడుదలయ్యి 5 రోజులయ్యింది. కానీ అప్పుడే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది. मुझे अपने घर जाना है मुझे घर जाना है మొట్టమొదటి వారం వసూళ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వైఆర్ఎఫ్ ఆఫీస్ మొత్తం ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి. వైఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకురా నాయనా ఈ సినిమా తీశాము, దురంధర తర్వాత ఇలాంటి సినిమాలు తీయాల్సిన అవసరం ఉందా అని రీథింక్ చేసుకోవాల్సిన పరిస్థితి పట్టింది. అన్నట్టు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓటమిని అంగీకరించడానికి బదులుగా బాలీవుడ్ లోని కొన్ని వామపక్ష వర్గాలన్నీ కలిసి తమ అల్ఫా సినిమాను కాపాడుకోవడానికి ఒక కొత్త సాకును సృష్టించాయి. ఏంటది? భారతీయ ప్రేక్షకులు స్త్రీ ద్వేషులు కాబట్టి అల్ఫా ఫ్లాప్ అయ్యింది అని వాదిస్తూ ఉన్నారు. అంటే ప్రధాన పాత్రలో ఒక మహిళా గూఢచారి ఉంది కాబట్టి భారతీయ ప్రేక్షకులు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. మేల్ స్పై అయితే యాక్సెప్ట్ చేస్తారు, ఫీమేల్ స్పై ఉంది కాబట్టి ఈ రేంజ్ లో అద్భుతమైన యాక్టింగ్ చేసినా సరే యాక్సెప్ట్ చేయట్లేదు అని వాదిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశ ప్రేక్షకులు ఎప్పటికీ టీవీ సీరియల్స్ లో ఏడుస్తూ ఉండే కోడళ్ల పాత్రలనే కోరుకుంటూ ఉన్నారు అన్నది నిజం. అల్ఫాను ఎవరు కోరుకోవడం లేదు, ఎందుకు ఇష్టపడడం లేదు అని చెప్పి ఒక ఆమె చాలా ఆవేశంగా వీడియో జస్ట్ అలా సరదాగా చూడండి, మాట్లాడదాం. कैसे हो सकता है कि यार किसी को अल्फा पसंद नहीं आ रहा, सब उसकी बुराई कर रहे हैं. मुझे क्या लग रहा है जहाँ औरत को पावरफुल, स्ट्रॉन्ग और इंडिपेंडेंट दिखा दिया जाता है वहीं पूरी जनता उसे एक्सेप्ट करने से डिनाई कर देती है और वही हो रहा है अल्फा के साथ. तुम लोगों से ना डाइजेस्ट नहीं हो रहा कि एक औरत कर रही है, बस यही बात है और कुछ बात. अभी तो हमारे देश में टीवी शोज इतने ज्यादा चलते हैं क्योंकि वहाँ बस औरतें रोती ही रहती है और सबको वही अच्छा लगता है देखना, और जहाँ औरत ने आवाज उठा ली बस वहीं दबाना शुरू हो जाता है. చూశారు కదా, ఏమంటుంది? అందరూ అల్ఫాను విమర్శిస్తున్నారు. నాకు అనిపించేది ఏంటంటే ఒక స్త్రీని శక్తివంతురాలిగా, బలవంతురాలిగా, స్వతంత్రురాలిగా చూపించినప్పుడు ప్రజలందరూ ఆమెను అంగీకరించడానికి నిరాకరిస్తారు. అల్ఫా విషయంలో అదే జరుగుతోంది. ఒక స్త్రీ ఇలా చేస్తోంది అన్న నిజాన్ని మీరంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం మన దేశంలో టీవీ షోలు బాగా ప్రాచుర్యం పొందడానికి కారణం వాటిలో స్త్రీలు నిరంతరం ఏడుస్తూ కనిపించడమే. దాన్ని చూడడమే మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అల్ఫా లాంటి సినిమాలు మీకు నచ్చవు, పవర్ఫుల్ ఫీమేల్ స్పై లాంటి సినిమాలు మీకు నచ్చవు అని చెప్పి ఇగో ఈ అమ్మాయిలాగా మరికొంతమంది అల్ఫా సినిమాను బతికించడానికి ఓ సరికొత్త ఎత్తు వేసుకొని వచ్చారు. అంటే ఓ మహిళ గొంతు విప్పగానే ఆమెను అణిచివేస్తారు, ఈ టైప్లో మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమండి, ఒక క్షణం ఆగి ఆలోచించండి, ఎందుకు ఈ సాకును వీళ్ళు వేసుకొని వచ్చారు, వెంటేసుకొని వచ్చారు అంటే అల్ఫా సినిమా అటర్ ఫ్లాప్ అయింది, దాన్ని ఎలాగైనా సరే బతికించాలి అనే ఉద్దేశం. ప్రజలు మహిళా గూఢచారి పాత్రను తిరస్కరించలేదు, ఆమె పాత్రను పేలవంగా చిత్రీకరించడాన్ని తిరస్కరించారు. రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర విజయశాంతి గారు నా చిన్నప్పుడు నేను థియేటర్లో చూశాను. కర్తవ్యం సినిమా దాదాపు గ్యాంగ్ లీడర్ కూడా అదే టైంలో వచ్చింది కదా. గ్యాంగ్ లీడర్లో విజయశాంతి గారి పాత్ర ఒక టైప్లో ఉంటుంది, చిరంజీవి గారు ఆమెను ఏడిపిస్తూ ఉండడము ఓ టైప్లో ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చే వరకు పర్సనల్ పగ ఉంది ఆమెకు రావుగోపాలరావు మీద అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫక్తు కమర్షియల్ ఫార్ములా లాగా ఉంటుంది. అందులో డ్యాన్సులు, పాటలు, ఒక టైప్లో సినిమా ఉంటుంది. అదే విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్ పాత్ర కర్తవ్యంలో ఉంటే ఎలా ఉంటుందండి? కాళ్ళు చేతులు విరక్కొట్టి రోడ్ మీద పడేస్తే మళ్ళా పోరాటం చేసి ఫిజికల్ ఫిట్నెస్ సాధించి తిరిగి డిపార్ట్మెంట్లో తన రోల్లో జాయిన్ అవుతుంది. ఓ పక్క ఇన్వెస్టిగేషన్, మరో పక్క పాలిటిక్స్, పొలిటికల్ ప్రెజరు, ఆవేశపూరితమైన అమాయకుడు వినోద్ కుమార్ పాత్ర పోలీస్ అవ్వలేకపోతాడు, నిజాయితీపరుడు. మరోపక్క తన తండ్రి పరచూరు వెంకటేశ్వరరావు గారు వేరే ఆమెను పెళ్లి చేసుకొని వాళ్ళతో ఉంటాడు. ఆమె తమ్ముడు సాయి కుమార్ రౌడీ గ్యాంగ్తో తిరుగుతూ ఉంటాడు. అంటే రకరకాల ఒత్తిళ్ల మధ్యలో నిజాయితీగా, శక్తివంతంగా ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది? కర్తవ్యం సినిమా కదా. అఫ్ కోర్స్ నాకు దాంట్లో నచ్చనివి కూడా ఒకటి రెండు ఉన్నాయి. మీనా పాత్రను ఆ రౌడీగాడికి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం, ఇవన్నీ కొన్ని నాకు నచ్చనివి కూడా ఉన్నాయి. సరే, బట్ ఓవరాల్గా హీరో, హీరోయిన్ అందరూ విజయశాంతి గారే. ఆ సినిమాకి ఎంత శక్తివంతంగా ఉంటుందండి పాత్ర. బికినీలు వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందులో విజయశాంతి గారి పాత్ర. చెప్పండి, వైఆర్ఎఫ్ సిరీస్ అనగానే స్పై సిరీస్లో అమ్మాయిలు బికినీలు వేసుకొని గెంతుతూ ఉంటారు. ఐటమ్ డాన్సులు, ఈ డాన్స్ సీక్వెన్సులు ఇదే టైప్లో తీసుకుంటూ వస్తున్నారు. జనాలకు మొహం మొత్తుతుందా? మొహం మొత్తదా? శారద గారండి పవర్ఫుల్ పాత్రల్లో నటించారు. శక్తివంతమైన పోలీస్ పాత్రలు, అమ్మ రాజీనామా లాంటి పాత్రలు. అంతెందుకు కొండవీడి దొంగ సినిమాలో శాంభవి పాత్రలో శారదా గారు ఎంటర్ కాగానే ఒక హై వోల్టేజ్ వైర్ను చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకి ఇప్పటికీ. సేమ్ పోకిరి కాన్సెప్ట్ను ఎక్కడి నుంచి అయితే కాపీ కొట్టుకొచ్చారో ఆ సినిమా స్టేట్ రౌడీ. ఆ స్టేట్ రౌడీలో చిరంజీవి గారి పాత్రకు పోకిరి మహేష్ బాబు గారి టైపులో రౌడీలు వెంబడి తిరుగుతూ వాళ్ళనే చితగ్గొడుతూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పోలీసులకు ఇస్తూ
ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఆ డ్యూటీ ఎవరు అప్పగిస్తారు? చిరంజీవి గారి పాత్రకి శారదా గారు అప్పగిస్తారు. ఆ సినిమాలో చాలా శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్. ఎన్నో సినిమాలండి శారదా గారు. అంటే ఈ వైఆర్ఎఫ్ సిరీస్ లో అమ్మాయిని పెట్టాను గూఢచారిగా అనగానే అమ్మాయి చేత బికినీ లేయించాలి, ఐటమ్ సాంగ్ పర్ఫార్మెన్స్ ఇప్పించాలి, ఫిజిక్స్ కూడా అర్థం కాని ఫైట్లు చేయించే ప్రయత్నం చేయాలి. ఇంతే. ఇది జనానికి మొహం మొత్తదా దురంధర్ లాంటి సినిమా చూసిన తర్వాత? చెప్పండి. మళ్ళీ అక్కడ అమ్మాయి ఉంది కాబట్టి ఆ సినిమాలో మీరు చూడట్లేదు, మీకు ఎంతసేపు ఏడుపు కొట్టు సీరియల్లే కావాలి అంటే ఎట్లా చెప్పండి? అమ్మాయి గూఢచారిగా ఉంది కాబట్టి సినిమాని తిరస్కరించలేదు జనం, అది కాదు కారణం. గూఢచారిగా ఆ అమ్మాయిని నువ్వు సరిగ్గా చూపించలేదు కాబట్టి, రియలిస్టిక్ గా సినిమా లేదు కాబట్టి తిరస్కరిస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు సినిమాని. సరే, దురంధర్ గురించి కాసేపు పక్కన పెట్టండి. ఆదిత్య ధర్ ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఊరి సినిమా. హీరో ఎవరు? విక్కీ కౌశల్ అందరికీ తెలుసు. అజిత్ దోవల్ పాత్ర ఎవరు? పరేష్ రావల్. అంతేనా? అందులో శక్తివంతమైన మహిళ యామి గౌతమ్. ఈ ఆదిత్య ధర్ గారికి ఇంకా అప్పటికి పెళ్లి కాలే యామి గౌతమ్తో. ఆమె అందులో నర్సుగా యాక్ట్ చేస్తుంది. అంటే నర్సుగా ఆమెను డిప్లాయ్ చేస్తారు హీరోయిన్లో. అలాగే ఒక పవర్ఫుల్ ఆపరేషన్ను లీడ్ చేసే వాళ్ళలో అత్యంత కీలకమైన మహిళగా ఉంటుంది. జయరాజ్ భర్ అనే భారతీయ ఇంటెలిజెన్స్ అధికారిని పాత్రను యామి గౌతమ్ పోషించారు. అందులో బికినీ సన్నివేశాలు ఉన్నాయేమో చూడండి. యామి గౌతమ్ బికినీలో ఉందేమో చూడండి. అందులో లేదు. యామి గౌతమ్ పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రేమ కురిపించడాలు, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లతో ప్రేమలో పడ్డాలు, డ్యాన్స్ సీక్వెన్సులు యామి గౌతమ్తో ఉన్నాయేమో చూడండి. అసలు ఆ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఆ ప్రణాళిక, కావాల్సినటువంటి ఆ స్ట్రాటజీ కానీ, చురుకుదనం కానీ, సమర్థత కానీ, పూర్తి అంకిత భావం కలిగినటువంటి ఒక ఇంటెలిజెన్స్ అధికారిని మనకు కనిపిస్తుంది యామి గౌతమ్ ఊరి సినిమాలో మనం చూస్తే. సినిమా మొత్తం దేశభక్తితో నిండి భారత సైన్యం గొప్పతనం ఏ స్థాయిలో ఉంటుందో అది చూపించే విధంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ఆదిత్య ధర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఆయనే రాశాడు సినిమా. ఆయన డైరెక్ట్ చేయలేదు అనుకోండి, బట్ ఆర్టికల్ 370 మొత్తం కథనంలో యామి పాత్ర కీలకమైన భాగం. అవునా కాదా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాశ్మీర్ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసము జూనీ హక్సర్ అనే కాశ్మీరీ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రను యామి గౌతమ్ పోషించారు. ఆర్టికల్ 370 రద్దు. కథను మొత్తం వాస్తవికంగా చిత్రీకరించినటువంటి మొట్టమొదటి చిత్రం ఇదే. ఈ సినిమా బాలీవుడ్కు ఒక పెద్ద మలుపులాగా నిలిచింది. అంతేకాదండి, మహిళా అధికారిని ప్రధాన పాత్ర ఇందులో ఉంటుంది యామి గౌతమ్. ఆమె బికినీలు వేయదు, తొడలు బ్రెస్ట్స్ కనిపించే విధంగా బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ ఐటమ్ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఏమీ చెయ్యదు. అలాగే ఫీమేల్ బాడీని ఆబ్జెక్టిఫై చేసే విధంగా సీన్స్ లేవు. అవునా కదా? ఏమైనా గ్లామర్ ప్రదర్శిస్తుందా? అసలు యామి గౌతమ్ పాత్ర చూస్తే మీకు ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి ఒక అద్భుతమైన భారతీయ అధికారిని మనకు కనిపిస్తుంది. అసలు ఈ యామి గౌతమ్ను ఆర్టికల్ 370 రద్దు టైంలో మళ్ళీ ఆపరేషన్లోకి తీసుకొచ్చేది ఎవరండి సినిమాలో? ప్రియమణి రాజేశ్వరి స్వామినాథన్ అనే పాత్ర. మన దక్షిణ భారతీయులు కూడా పనిచేస్తారు కదండి పిఎంఓలో, చాలా పెద్ద పెద్ద రోల్స్లో. మన దక్షిణ భారత ఆహార్యంలో ప్రియమణి పాత్ర పిఎంఓ ఆఫీస్లో చాలా శక్తివంతమైన అధికారిని. ఆమె క్యారెక్టర్ ఏం చేస్తుంది? సీక్రెట్గా యామి గౌతమ్ టీంని, అంటే ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసి మళ్ళీ దాంట్లోకి ఆ ఆపరేషన్లోకి తీసుకొని వచ్చి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లోపలికి దింపి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ అన్నిటిని డిస్మాంటిల్ చేయడము, సో వాటన్నింటిని లీడ్ చేస్తుంది ప్రియమణి. ఆర్టికల్ 370 సినిమా గురించి మాట్లాడుతున్నా. వీళ్ళేం బికినీలు వేసుకోరు, తొడలు వక్షోజాలు చూపించేలాగా ఐటమ్ డ్యాన్సులు సాంగులు పర్ఫార్మెన్స్ ఇస్తూ పిచ్చవేషాలు ఇవన్నీ ఏం వెయ్యరు. ఎంటీవీ సాంగ్ పర్ఫార్మెన్సులు లేకపోతే పఠాను వార్ మూవీస్ టైప్లో చిల్లర బిహేవియరు అలా ఏం ఉండదు. చూసారా లేదా? హిట్ అయిందా లేదా సినిమా? మరి ఆదిత్య ధర్ దురంధర్ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సినిమా చరిత్రను మొత్తం మార్చిపారేశాడు. ఈ సినిమాలో ఓ భారతీయ రా ఏజెంట్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ నెట్వర్క్ మొత్తం ఛేదిస్తాడు. యశ్రాజ్ ఫిలిమ్స్ మొత్తం కలిసి 20 ఏళ్లలో చేయలేని పని ఈ ఆదిత్య ధర్ యామి గౌతమ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు. ఓవరాల్ గా ఆదిత్య ధర్ మాత్రమే కాదండి, సుదీప్ సేన్ తీసిన ది కేరళ స్టోరీ, ఆదా శర్మ పాత్ర కేరళ నుంచి సిరియాకు వెళ్ళి ఎట్లా అక్కడున్న తీవ్రవాద నెట్వర్క్ చేతుల్లో చిక్కుకుంటుంది యువతి పాత్ర వాస్తవికంగా చూపిస్తాడు. కల్పనలు లేవు, బికినీ డ్యాన్సులు లేవు. అవునా కాదా? చూసారా లేదా సినిమా జనాలు? 2018లో ఈ ఆలియా భట్ నటించిన రాజీ అనే సినిమా వచ్చింది. బహుశా మన భారతదేశంలో సినిమాలను దరిద్రంగా తీయడం అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. రాజీ సినిమా భారతదేశపు అతిపెద్ద దేశభక్త గూఢచారి చిత్రంగా దీని అప్పట్లో ప్రచారం చేశారు 2018. ఇందులో సెహమత్ ఖాన్ అనే పాత్రను ఆలియా భట్ పోషించింది. సెహమత్ ఖాన్ ఎవరు? నిజంగా ఉందా అంటే నిజంగా ఉంది. ఆమె 1971 యుద్ధంలో పనిచేసిన ఒక భారతీయ రా ఏజెంట్. ఆమె ఒక పాకిస్తానీ ఆర్మీ మేజర్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత మన INS విరాట్ను మన భారతీయ
షిప్ను రక్షించడం కోసం కావాల్సిన కీలకమైన నిఘా సమాచారాన్ని ఆమె సంపాదించింది. ఆ తర్వాత మన షిప్ మనం రక్షించుకున్నాం. అలాగే ఘాజీ సినిమాలో మీరు చూసే ఉంటారు, పాకిస్తాన్ యొక్క సబ్మెరైన్ను ఆ ఘాజీని కుప్పకూల్చడం, దాని వెనక అసలు ఆ మొత్తం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వచ్చింది, ఇలా జరగబోతోంది అని తీసుకొచ్చింది ఎవరంటే ఈ సహమద్ ఖానే. ఇది నిజం. అయితే ఈ నిజాన్ని వక్రీకరించి దాన్ని చాలా దారుణంగా కాలింగ్ సెహమత్ అనే పుస్తకం ఆధారంగా తీస్తూ పుస్తకానికి విరుద్ధంగా సినిమా తీశారు. కాలింగ్ సెహమత్ రచయిత హరీందర్ సింగ్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2006లో మేఘనా గుల్జార్ను ఆ సినిమా తీయడానికి నేను అనుమతించాను, అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చెప్పి ఓపెన్గా చెప్పాడు ఆయన. ఇప్పటికీ ఉంటుంది ఇంటర్వ్యూ, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. మేఘనా గుల్జార్ ఒక లెఫ్టిస్టు కాబట్టి ఉద్దేశపూర్వకంగా అలా చేసింది. ఆ విషయం నాకు అప్పట్లో అర్థం కాలేదు, సినిమా చూశాక నాకు మతిపోయింది, నేను ఏం రాశాను ఏం తీసింది ఈమె అని. సినిమాలో భారత త్రివర్ణ పతాకాన్ని పూర్తిగా తొలగించారు. సినిమా మొత్తంలో మీకు త్రివర్ణ పతాకం ఎక్కడ కనిపించదు. సినిమా మొత్తం మీరు చూస్తే ఎక్కువ పాకిస్తాన్ జెండా కనిపిస్తూ ఉంటుంది, వాహనాల మీద కూడా పాకిస్తాన్ జెండాలు ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా పదే పదే ఆలియా భట్ పాత్ర తన పై అధికారులను నిలదీస్తూ ఉంటుంది, నన్ను ఎందుకు పంపారు అని ఇంటెలిజెన్స్ అధికారులను, భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులను, అధికారులను పూర్తిగా మందలిస్తున్నట్టుగా ఆలియా భట్ పాత్రను అంటే సహమద్ పాత్రను చిత్రీకరించారు. అంటే దేశం కోసం పోరాటం చేసినటువంటి ఆ మహిళ ఏదో తప్పు చేసింది అన్న భావన వచ్చే విధంగా సినిమాని చిత్రీకరించారు. మీరు చూస్తే అసలు నిజం ఏంటంటే దానికి పూర్తిగా విరుద్ధం అండి. అసలు ఆమె దేశానికి తిరిగి వచ్చినప్పుడు త్రివర్ణ పతాకాన్ని చూస్తుంది, త్రివర్ణ పతాకానికి సెల్యూట్ పెడుతుంది నిజ జీవితంలో, అది మొత్తం పుస్తకంలో ఉంది. బార్డర్ క్రాస్ చేయగానే వంగి మన భారతదేశపు నేలకు నమస్కరిస్తుంది, నన్ను తిరిగి సక్సెస్ఫుల్గా ఇంటికి తీసుకొని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి తన పై అధికారులకు థ్యాంక్స్ చెప్తుంది. ఇది నా తల్లి, నా భూమి అని చెప్పి భారతీయ నేలకు వందనం చేస్తుంది. ఇది అసలు జరిగినటువంటి సంఘటన ఆయన పుస్తకంలో రాశారు. అది మొత్తం లేపేసేసి ఈ మేఘనా గుల్జారు ఈమె వెనక్కి వచ్చాక, ఆలియా భట్ పాత్ర వెనక్కి వచ్చాక, ఈవెన్ వెనక్కి రాకముందు నన్ను ఎందుకు పంపించారు అని చెప్పి తన పై అధికారులను తిట్టడము, ఇష్టం లేకుండానే తాను ఆ పని ఏదో చేశాను అన్నట్టుగా బిహేవ్ చేయడము, ఇది ఆమె బిహేవియర్ సినిమాలో. అంతేకాదు ఆ రాజీ సినిమాలో పాకిస్తాన్ సైన్యాన్ని చాలా సున్నితంగా చూపించారు. పుస్తకంలో భారతీయ హీరో పాత్ర కూడా ఉందండి. భారతీయ హీరో పాత్రను పూర్తిగా ఆలియా భట్ చేసినటువంటి సినిమాలో తొలగించారు. భారతదేశం కోసం పోరాడడం ద్వారా సహమత్ తప్పు చేసింది అనిపించే విధంగా క్లైమాక్స్ను మార్చారు. అంత దారుణంగా ఆ సినిమాను చిత్రీకరించారు. అంటే భారత గూఢచారిణిని పాకిస్తాన్కు సానుభూతి పరులాగా చిత్రీకరించారు. అంటే విషయం ఏంటంటే అండి, గత 20 ఏళ్లుగా బాలీవుడ్లో భారత మహిళా అధికారులను, భారత మహిళా గూఢచారులను చిత్రీకరించిన తీరు చాలా అవమానకరంగా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లకు బికినీలు వేయించారు, కొన్నిసార్లు శత్రువులతో పెళ్లిళ్ళు చేశారు, కొన్నిసార్లు కేవలం డ్యాన్స్ ఐటమ్స్ లేదా డ్యాన్స్ సీక్వెన్సెస్కు మాత్రమే పరిమితం చేశారు, మరికొన్నిసార్లు సొంత దేశాన్నే వాళ్ళు ప్రశ్నించే విధంగా చిత్రీకరించారు. కానీ నిజమైన భారతదేశంలో నిజమైన మహిళా అధికారులు ఎలా ఉంటారు? బాలీవుడ్ ఇప్పటి వరకు ఆ కథ చెప్పలేదు. ఇక ఇప్పుడు అల్ఫా సినిమాలో కూడా బికినీలు వేయించడము, ఈమె ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము, శత్రువుల యొక్క ఏరియాలో ఫైట్లు చేయడము. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం తప్పేం కాదు, పోను హైదరాబాదో పోను విజయవాడ లేదు నీకు అమెరికా లోపల ఏదైనా తీస్తున్నారనుకోండి సీక్వెన్సెస్, ఒక టౌన్లోనో పోనీ సిటీలోనో పోనీ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటున్నట్టు చూపించారంటే పెద్ద ఇదేం కాదు. కానీ శత్రువులు ఉన్నటువంటి ఏరియాలో, ఎడారులు ఉన్నటువంటి ప్రాంతాలలో అంటే అది స్టైల్ కోసం ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టడం కూడా మీరు ఆ షార్ట్ చూస్తేనే తెలుస్తుంది, బిల్డప్ షార్ట్స్. దురంధర్ సినిమాలోనేమో ఆ బొచ్చ అల్యూమినియం బొచ్చలో ఏదో వేస్తే దాన్ని తినుకుంటూ ఏడుస్తూ ఉంటాడు హీరో, చూసే ఉంటారు మీరు ఆ షార్ట్. దీంట్లోనేమో ఒక స్టైలిష్గా చూపించడం కోసము, ఒక గ్లాసీగా చూపించడం కోసము ఒక ఐటమ్ డాల్ లాగా తయారు చేసి పెట్టడము, ఇది అల్ఫా సినిమాలో చూపించారు. మరి దురంధర్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి అల్ఫా సినిమాలో ఉండే ఆర్టిఫిషియల్ షార్ట్స్ సీన్స్ ఎక్కుతాయో చెప్పండి? ఒక మూస సృష్టించారండి, పనికి మాలిన ఫార్ములా సృష్టించారు భారతీయ మహిళా అధికారులను చూపించడానికి. ఫస్ట్ హీరోయిన్ కు సైనిక యూనిఫామ్ వేస్తారు, సగం సన్నివేశాల తర్వాత ఆమె దాన్ని ఇప్పేస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అంటే ఆకట్టుకోదు సినిమా. అయితే ఆ అధికారిని శత్రుదేశానికి చెందిన హీరోతో ప్రేమలో పడుతుంది, లేకపోతే డ్యాన్స్ సీక్వెన్స్ వేసుకోవాలి. ఇక అల్ఫాలో ఆలియా భట్, శార్వరి భారతీయ గూఢచారి సంస్థలో అత్యంత శిక్షణ పొందినటువంటి ఏజెంట్లండి. కానీ వాళ్ళు చేసే పనులు కల్పనల్లాగా అనిపిస్తాయి. ఆలియా భట్ అయితే రోడ్డు మీద 6.5 అడుగులు ఉన్న మనుషులను కుంగ్ఫూ స్టైల్లో కొట్టి చంపేస్తూ ఉంటుంది. ఇక శార్వరి స్పెయిన్లో ఉన్న ఒక బీచ్లో నైకీ షూస్ ఇవన్నీ వేసుకొని రీల్స్ చేస్తూ షూటింగ్లు చేస్తూ అలా ఉంటుంది ఆమె ఇంట్రడక్షను. ఇవన్నీ ఆ షార్ట్స్ అవన్నీ మీరు చూస్తే ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ శత్రువులు ఉన్న ప్రాంతంలో ప్రవేశించి ఫైట్లు చేయడాలు, ఇది కూడా నిజమైన గూఢచారి మిషన్ లాగా కనిపించదు. MTV వాళ్ళ పాటలు గుర్తొస్తాయి మీకు.
ఇక సినిమాలో వీళ్ళిద్దరు కలిసి బిగినీ పోటీలు పెట్టుకోవడము మొదలు పెడితే ఇక చాలా హద్దుమీరిపోతుంది. పఠాన్ సినిమా చూడండి, దీపికా పదుకోన్ ఆమె పోషించిన రుబాయి పాత్ర, నిజానికి ఆమె ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, ముంబై దాడులను ప్లాన్ చేసినటువంటి అదే ఐఎస్ఐ ఏజెంట్. కానీ సినిమా అంతా ఆమె షారుఖ్ ఖాన్ అంటే పఠాన్తో ఓ ప్రేమ నాటకంలో ఉన్నట్టు నటిస్తూ కనిపిస్తుంది. ఇక ఆ సాంగుల్లో మీరు చూడాలి, ఆమె బీచ్లో బికినీలు వేసుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటే ఇక షారుఖ్ ఖాన్ రా ఏజెంటు మెదడు లేనట్టుగా ఆమెతో డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఉంటాడు. చివరికి మానవాళిని రక్షించడం కోసం రా పక్షాన నిలబడుతుంది ఆ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్. ఇది వైఆర్ఎఫ్ వాళ్ళ సినిమా. సందేశం సుస్పష్టం. ఒక ఐఎస్ఐ ఏజెంట్ చాలా మంచి వ్యక్తి, ఆమె మన పక్షాన కొంచెం నిలబడితే చాలు మన దేశాన్ని ఆమె రక్షించగలదు. ఇదనమాట. ఏక్తా టైగర్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇందులో కత్రినా, ఆమె పేరు జోయా, ఇంకో ఐఎస్ఐ ఏజెంట్. ఆమె సల్మాన్ ఖాన్తో ప్రేమలో పడుతుంది. సల్మాన్ ఖాన్ రా ఏజెంటు, పని అప్పగిస్తే పని చేయకుండా దాన్ని ఎగ్గొట్టి ఈమెతో లవ్లో పడి తిరగడాలు. ఈమె మాత్రం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనోడి దగ్గర తీసుకొని మన పాకిస్తాన్ దేశానికి చేరవేస్తుంది. ఆ విషయం సల్మాన్ ఖాన్కు సినిమా మధ్యలో తెలిసిపోతుంది. ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. నేను నా దేశానికి మోసం చేయలేను అని చెప్పి డైలాగ్ కొడుతుంది. అన్ని కొట్టినా సరే ఈ సల్మాన్ ఖాన్ పాత్ర, టైగర్ పాత్ర బ్రెయిన్ లేనట్టు ఆమెతో లవ్లో పడి ఇంకా ఆమెతో డ్యాన్సులు వేస్తూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు. ఇది వైఆర్ఎఫ్ తీసినటువంటి చెత్త సినిమాలు. ఇలాంటివన్నీ బాగా అమ్ముకోవచ్చు అనేది యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి తెలుసు. ఆ చెత్త నమ్మడం మొదలుపెట్టారు. ఇక మీరు వార్ సినిమాలో చూడొచ్చు, వాణి కపూర్కి కేవలం బికినీ సాంగ్ గీయడం కోసమే ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్ర ఇచ్చారు. ఆమె చేసే పని ఏంది ఆ సినిమాలో అంటే ఒక పాటలో బికినీ వేసుకోవడమే ఆమెకు ఉన్నటువంటి ఏకైక పాత్ర వార్ సినిమా. ఇక వార్ 2లో కూడా మహిళా పాత్రలు, కియారా అద్వానీ పాత్ర దాదాపు అలాగే ఉంటది. బికినీలు వేసుకోవడము, హీరో ముందు స్విమ్మింగ్ పూల్లో డాన్సులు చేస్తూ ఉండడము, స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతూ తన ముప్పాతిక నగ్న దేహాన్ని హీరోకు చూపిస్తూ హీరోను ఎంటర్టైన్ చేయడము వార్ 2 సినిమా. ఇక ఆ తర్వాత మీరు రేస్ సిరీస్కి వెళ్ళొచ్చు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రతి సినిమాలో గూఢచారిగా నటిస్తుంది. కానీ ఆమె చేసేది ఏందయ్యా అంటే గ్లామర్ ప్రదర్శించడము, బికినీ షాట్లు, పోల్ డ్యాన్సులు ఇవన్నమాట ఆమె చేసేది. అసలు నిజ జీవితంలో మహిళా అధికారిణులు ఎలా ఉంటారు? ఆపరేషన్ సింధూర్ టైంలో మనం చూసాం. మోదీ గారి ప్రభుత్వము కావాలని చెప్పి మహిళా అధికారిణులను ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రెస్ బ్రీఫింగ్ ఇప్పించింది. ఎప్పుడెప్పుడు మేల్ ఆఫీసర్స్ ఇచ్చేవాళ్ళు, ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రత్యేకంగా మహిళా ఆఫీసర్స్ వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అనే ఒక బలమైన సందేశాన్ని వాళ్ళు ఇచ్చారు. తెలుసు మనకు ఇద్దరు 2 ప్రామినెంట్ విమెన్ ఆఫీసర్స్, కల్నల్ సోఫియా ఖురేషి, మరొకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఎట్లా మురిద్కేతో మొదలెట్టి 9 ప్రాంతాల్లో పాకిస్తాన్లో మన మిసైల్స్ వెళ్ళి పడ్డాయి, ఎలా అక్కడున్న తీవ్రవాదుల స్థావరాలను విధ్వంసం చేశాయి, ఆపరేషన్ ఎలా వెళ్ళింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది అనేది ఈ ఇద్దరు కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు. ఇలా ఉన్నారండి, ఇలా ఉంటారు మహిళా అధికారిణులు. అంతే తప్ప బికినీలు వేసుకొని గెంతుతూ డ్యాన్సులు వేస్తూ ఏదో మగాళ్లను సంతృప్తిపరచడానికి కావాల్సిన విధంగా ఐటమ్ డ్యాన్సులు తయారు చేస్తూ అలాంటి చిల్లర వేషాలు వేసే విధంగా ఉండరు కదండి. అలా చూపిస్తున్నారా చెప్పండి వైఆర్ఎఫ్ సిరీస్ల్లో మహిళలను? ఇప్పుడు అల్ఫాలో కూడా ఏమి తీస్తున్నారు చెప్పండి? ఎక్కడైనా సహజత్వానికి దగ్గరగా ఉందా అల్ఫా సినిమా? మరి జనం తిప్పి కొడతారు. దురందరు చూసిన కళ్ళతో చెత్తను ఎలా చూడగలుగుతారు? గూఢచారి సినిమా అని చెప్పి మనకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడప్పుడు మాకు ఇక్కడ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో బిర్యానీ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. మేము కూడా బిర్యానీ అని చెప్పి ఆర్డర్ పెడతాం, లేదా ఏదో రెస్టారెంట్లో వెళ్ళి బిర్యానీ అని చెప్పి తినడానికి వెళ్తాం, కూర్చుంటాం, తీసుకొచ్చి మా ముందు పెడతారు. ఏంటయ్యా అది అంటే పలావ్కి ఎక్కువ, వెజిటబుల్ రైస్కి తక్కువ టైప్లో ఉంటుంది. దాన్ని బిర్యానీ అని చెప్పి మనకు ప్రజెంట్ చేస్తారు. అందులో బ్రకోలీ ఉంటుంది, అందులో గోబీ ఉంటుంది, రకరకాల కూరగాయల ముక్కలు ఉంటాయి, ఏంటంటో చేస్తారు. అది వెజిటబుల్ రైస్. అది వాడు పెట్టడమో బిర్యానీ అని చెప్పి అమ్ముతాడు. మనోళ్ళు ఎవరు అలా చేయరు. మేము వెతుక్కుంటాం అనమాట. ఆథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడుంది వెతుక్కొని అలాంటిది మాకు దొరికినప్పుడు ఇక అక్కడే వెళ్ళి తినే ప్రయత్నం చేస్తుంటాం. ఇది దాదాపు విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఫస్ట్లో తింటాము, దీన్ని బిర్యానీ అంటారా, ఇది బిర్యానీ అంటారా బాబు అని చెప్పి అనుకుంటాం అనమాట. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇగో ఆ టైప్ అనమాట. అసలు బిర్యానీ ఏంటి అంటే దురందర్ వెజిటబుల్ రైస్ ఏదో చేసి అమ్మి వైఆర్ఎఫ్ వాళ్ళు దాన్ని బిర్యానీ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ వెజిటబుల్ రైస్ అయినా సరిగ్గా చేస్తే పోనీ అలాగైనా సరే అది ఆరోగ్యం, కానీ అది కూడా సరిగ్గా చెయ్యరు. చెత్తా చెదారం అంతేసి ఫుల్గా ఆయిల్ పోసి దిక్కుమాలిన చెత్తంతా వేసి ఇదే బిర్యానీ తిను అని చెప్పి ప్రజెంట్ చేస్తుంది వైఆర్ఎఫ్ కంపెనీ, ఇప్పటి వరకు ప్రొడక్షన్ కంపెనీ. అదే అల్ఫా కూడా.
అంటే అండి బాలీవుడ్ ఇప్పటి వరకు నిజాయితీగా చూపించలేదు మహిళా అధికారులను గూఢచారిణులుగా. భారతీయ మహిళా అధికారులను ఇప్పటికీ కేవలం మోడల్స్గా మాత్రమే చూస్తున్నారు, చూపిస్తున్నారు. అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ప్రేక్షకులు ఇప్పుడు దురంధర్ తర్వాత నిర్ణయించుకున్నారు. అందుకే ఆర్టికల్ 370 బ్లాక్ బస్టర్ అయ్యింది, ఊరి సంచలనంగా మారింది. దురంధర్ ఒక సాంస్కృతిక ఉద్యమంగా అవతరించింది. అదే టైంలో అల్ఫా, ధాకడ్, వార్ 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మార్పు అనేది మనకు కనిపిస్తోంది, ఒక సందేశం వినిపిస్తోంది. ఏంటంటే భారతీయ మహిళా అధికారులు ప్రదర్శన వస్తువులు కాదు, గ్లామర్ డాల్స్ కాదు, డ్యాన్స్ హీరోయిన్లు కాదు, బికినీలు వేసుకొని గెంతుతూ హీరోని ప్రేక్షకులను సంతృప్తి పరిచే అలాంటి గ్లామర్ డాల్స్ కాదు భారతీయ మహిళా అధికారులు అన్న విషయము ప్రేక్షకుల నుంచి బలంగా వాయిస్ వినిపిస్తోందని చెప్పడానికే అల్ఫా సినిమా ఫ్లాప్ అనేది ఒక ఉదాహరణ. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అది విషయం. ధన్యవాదాలు.